యేసునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ రోజుల్లో మనం క్రీస్తు జయంతి కోసం ప్రత్యేకంగా సిద్ధపడుతున్నాం. క్రీస్తు జయంతి మన వ్యక్తిగత జీవితంలో సార్థకం కావాలంటే యేసు ప్రభువు మన హృదయాల్లో జన్మించాలి. యేసు ప్రభువు మన హృదయాల్లో జన్మించాలంటే మనం ఏ విధముగా సహకరించాలి అనే అంశం మీద ఈరోజు మనం దృష్టి సారిద్దాం. ఈ విషయంలో యోసేపు గారు, తల్లి మరియమ్మ మనకు ఆదర్శంగా ఉన్నారు. వారు ఏ విధముగా యేసు ప్రభును స్వీకరించగలిగారు అని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. వారు గొప్ప త్యాగము చేశారు. వారి సొంత ప్రణాళికలను పక్కన పెట్టారు. సొంత కలలను విడిచిపెట్టారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంత ఇష్టాన్ని వదిలివేశారు. అందుకే యేసు ప్రభువుని వాళ్ళు స్వీకరించగలిగారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వాక్యములో దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి రాకముందు వారి పరిస్థితి, యోసేపు గారి తల్లి మరియమ్మ గారి పరిస్థితి ఎటువంటిదని మనకు చాలా వ్యక్తంగా కనబడుతుంది. తల్లి మరియమ్మ యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక. అంటే యోసేపు గారు మరియమ్మ గారు వివాహానికి నిర్ణయించుకున్నారు. వారి వివాహ నిర్ణయం జరిగినది. సాధారణంగా ప్రతి ఒక్క పురుషుని వలె, ప్రతి ఒక్క స్త్రీ వలె వారిద్దరూ వివాహం కోసం సిద్ధపడ్డారు. వాస్తవానికి ఆ రోజుల్లో వివాహ నిశ్చయానికి చాలా లోతైన అర్థం ఉండేది. ఇప్పట్లో మనం జరుపుకునేటటువంటి వివాహ నిశ్చయం కంటే చాలా లోతైనది ఆనాటి వివాహ నిశ్చయం. వాస్తవం చెప్పాలంటే వివాహానికి, వివాహ నిశ్చయానికి మధ్య పెద్ద తేడా లేదు. ఉదాహరణకు వివాహ నిశ్చయం జరిగిన తరువాత అబ్బాయిని, అమ్మాయిని భర్త అని పిలవచ్చు, భార్య అని పిలవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలోను, 1వ అధ్యాయం 19వ వాక్యంలోను యోసేపు గురించి మరియమ్మ భర్త అయిన యోసేపు అని చెప్పడం జరిగింది. మరియమ్మతో వివాహ నిశ్చయం జరిగిన యోసేపుని కాదు, మరియమ్మ భర్త అయిన యోసేపు. అంటే వివాహ నిశ్చయం తర్వాత భార్య భర్తలు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక్కవేళ వివాహ నిశ్చయం తర్వాత, వివాహం కంటే ముందు అబ్బాయి చనిపోయినట్లయితే ఆ అమ్మాయిని జీవితాంతం విధవరాలిగా భావించేవాళ్ళు. అంటే వివాహానికి, వివాహ నిశ్చయానికి పెద్ద తేడా లేదు. వీళ్ళిద్దరూ వివాహం కోసం సిద్ధపడ్డారు. కానీ ఊహించని సమయంలో దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తున్నారు. తల్లి మరియమ్మ యోసేపు గారితో కాపురం చేయకుండానే తల్లి మరియమ్మ పవిత్రాత్మ ప్రభావంచే గర్భవతిగా మారి ఒక కుమారునికి జన్మనిస్తుందని దేవదూత తెలియజేసింది. ఇది వారు ఊహించినటువంటి విషయం. వారికి తెలియదు. ఇలా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? సొంత కలలను పక్కన పెట్టారు. సొంత ప్రణాళికలను వదిలివేశారు. సొంత ప్రణాళికలను వదిలివేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం వారు త్యాగం చేశారు. అప్పటి నుంచి వారికి వివాహం గురించి ఆలోచన లేవు. వారికి సొంత ప్రణాళికలు లేవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడు తెలియపరిచినట్లు జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇలా దేవుని చిత్తానికి వారు తల వంచినందుకే యేసు ప్రభువును వారు స్వీకరించగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి ప్రభువు మన జీవితంలో అవతరించాలంటే, ప్రభు మన హృదయాల్లో జన్మించాలంటే మన ఆశలను, మన కలలను, మన ప్రణాళికలను మనం వదులుకోవాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ప్రభువు ఇష్టాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. అలా మన ఇష్టాలను పక్కన పెట్టి, మన ఆశలను పక్కన పెట్టి మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే సిద్ధమవుతామో అప్పుడు ప్రభువు మన హృదయాల్లో జన్మిస్తారు. యేసు ప్రభువు మన హృదయాల్లో జన్మించాలంటే ఈ విధముగా మనం
మన ఆశలను, మన కలలను, మన ప్రణాళికలను ఒక్కొక్కసారి త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును స్వీకరించడం కోసం మన ఆశలను, మన పాపపు మార్గాలను, వ్యసనాలను, చెడు అలవాట్లను, మన ఇష్టాలను వదులుకొని ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధమవుదాం. అప్పుడు యేసు ప్రభు మన హృదయాల్లో జన్మిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. యేసు ప్రభు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.